అలా చెప్పే బదులు లేకపోతే ఏదో ఒక చీరో డ్రెస్ అలా గిఫ్ట్ ఇస్తూ ఉంటాం మనం కామన్గా ఎవరికైనా మనకు నచ్చిన వాళ్ళకి. దాని బదులు ఏసీ ఇస్తే వాళ్ళు ఎప్పుడు చల్లగానే ఉంటారు కదా. మరి పర్లేదా, పాతవంతా తీసుకోం, మేము కొత్తవే తీసుకుంటాం. ఓకే, ఇందాక సరోజ గారు 2 క్వశ్చన్స్ అడిగారు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రోడ్డు మీద నడపలేని కార్లు ఏంటి లేదా తిరగలేని కార్లు ఏంటి అని అడిగారు. పుకారు రావచ్చు, స్వర్ణకారు రావచ్చు. బాబోయ్, పుకారు. ఓకే, షికారు, పుకారు. షికారు అన్నా కూడా రోడ్డు మీద తిరిగేది పుకారే. పుకారు, స్వర్ణకారు. ఓకే, సో ఇది నేను చెప్తాను, మళ్ళీ కాల్ చేస్తాను అన్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నీళ్లు లేని సాగరం ఏమిటి అని అడిగారు. భవసాగరం, దుఃఖసాగరం. నీళ్ళు ఉంటాయిగా. దుఃఖసాగరంలో ఉండవుగా. దుఃఖసాగరం అంటే బాధ. బాధ వచ్చినప్పుడు మనం ఏడుస్తాం కదా. ఏడ్చినా అంత సాగరం, సముద్రం అంత నీళ్ళు ఉండవుగా. ఏదో చిన్న కాలువ ఉంటాయో అంతేనంటారా. దుఃఖ సాగరం, నీళ్ళు లేని సాగరం ఉంది కదా. నీళ్ళు లేని సాగరం అన్నారు. ఓకే, ఈ 2 ఆన్సర్స్ నేను చెప్తాను. తర్వాత నేను అడిగిన ఒక క్వశ్చన్ అడగనా? సో మనం తాటి ముంజలు ఉన్నాయి కదా, తాటి ముంజలు తినడం వల్ల మన బాడీలో ఉన్న ఒక పార్ట్కి చాలా మంచిది. ఏ పార్ట్ అది, లైక్ దేనికి మంచిది? యాక్చువల్గా అయితే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కాబట్టి జీర్ణాశయం అనుకుంటున్నా. చర్మానికి కూడా మంచిదే, ఏంటంటే డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది కాబట్టి. ప్లస్ హార్ట్ కూడా మంచిదే. మెయిన్ ఏంటంటే జీర్ణాశయమే అంటారు. డైజెషన్ సిస్టమ్ కా? బట్ రాంగ్ ఆన్సరే. హార్ట్, చర్మము, జీర్ణాశయం మూడిట్లో ఏదైనా అవుతుంది. ఈ 3 రాంగ్ ఆన్సరే. 3 రాంగ్ ఆన్సరా? కిడ్నీయా? అది కూడా రాంగ్ ఆన్సరే. చెప్పండి ఇంకా అవయవాలు. కళ్ళు, చేతులు, కాళ్ళు. కాలేయం, లివరు. లివర్ ఈజ్ రైట్ ఆన్సర్.